ఐడియా ఉంది చెప్తారా అంటే మీకు అదే ఉంది పని ఒకసారి ఈజీ కాబట్టి ఎన్ని ముందు జరుగుతా ఇది హీరోహోండా హీరో హెచ్ఎఫ్ డిలక్స్ హీరో హోండా స్ప్లెండర్ పల్సర్ సార్ పల్సర్ చైన్స్ రాజ్యం కూడా సార్ విష్ణు ఇది మీద మావాళ్ళదా విష్ణు మావాళ్ళు సార్ ఇది మహీంద్రా సార్ అంటే బండి పేరు ఏంది సెంట్రో సార్ సెంట్రో హీరో హోండా సార్ హీరో హోండా ఓల్డ్ మోడల్ గత కొంతకాలంలో ఆదిలాబాద్ జిల్లాలో ఈ బైక్ల దొంగతనం ప్లస్ టెంపుల్లో ఉండిల దొంగతనం చేస్తున్న ఈ వాళ్ళ నేరస్తులను ఇద్దరిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. నాండసాంగి ఎక్స్ రోడ్లో ఈరోజు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వన్ టౌన్ ఎస్ఐ అశోక్ పెట్టిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి చూడగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో బండ్లపై ఉండడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా సిసిఎల్ మైనర్స్. వారిని ప్రశ్నించగా వారు ఆ బైకులు హైదరాబాద్ పట్టణంలో దొంగతనం చేసినట్టు చెప్పడం జరిగింది. తర్వాత వారిని ప్రశ్నించగా ఈ 2 బైకులే కాకుండా ఇంకొక 5 బైకులు అంటే టోటల్ 7, 2 బైకులేమో రెడ్ హ్యాండెడ్ దొరికినాయి. ఇంకొక 5 బైకులు ఏరోడ్రమ్లోని బుషెస్లో దాచినట్టు చెప్పడం జరిగింది. వారిని తీసుకొని ఏరోడ్రమ్ పోయి అక్కడ సెర్చ్ చేయగా ఒక 5 బైకులు సీజ్ చేసుకోవడం జరిగింది. మొత్తం ఈరోజు వారి వద్ద నుంచి 7 బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దానిలో హీరో కంపెనీకి చెందిన 5 బైకులు, పల్సర్ బైక్ 1, మహేంద్ర సెంట్రో బండి 1. ఇవన్నీ టోటల్ 7 వర్త్ రూపీస్, దాదాపు 3 lakhs వరకు ఉంటాయి. ఇది బైకులు ఒకటి విజయ నర్సింగ్ హోమ్ దగ్గర దొంగతనమైంది. తర్వాత బొక్తాపూర్ నుంచి 2, కుమార్పేట నుంచి 1, ద్వారకానగర్ నుంచి 1, 2 టౌన్ పిఎస్ పరిధిలో కృష్ణాలాడ్జి వద్ద నుంచి 1, నవల పిఎస్ పరిధిలో సప్తగిరి కాలనీ నుంచి ఒక బైక్ దొంగలించడం జరిగింది. తర్వాత ఈ బైకులు దొంగతనం కాకుండా వీరు ఇచ్చోడ పిఎస్ పరిధిలో అయ్యప్ప టెంపుల్లో ఒక ఉండి పలగొట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత నేరగొండ పిఎస్ పరిధిలో హనుమాన్ టెంపుల్లో ఉండి పలగొట్టి దాని నుంచి 500 రూపీస్ నెట్ క్యాష్ దొంగలించినట్టు వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ సిసిఎల్ అంటే మైనర్స్. వీరే కాకుండా పేను చౌహాన్ అని 19 years అనే ఒక పర్సన్, తర్వాత ఇంకొక సిసిఎల్, వీళ్ళు 4 ఒక ముఠాగా ఏర్పడి గత కొంతకాలంగా ఆదిలాబాద్ జిల్లాలో దొంగతనాలు పాల్పడుతున్నారు. ఇంకొక సిసిఎల్ మరియు A1 పేను చౌహాన్ ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ దొంగతనాలను డిటెక్ట్ చేయడంలో, ఈ బైకులు రికవరీ చేయడంలో ఎంతో కష్టపడి మా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, వన్ టౌన్ ఎస్ఐ అశోక్, రూరల్ సిఐ పనిందర్, రూరల్ ఎస్ఐ ముజాహిద్ అండ్ మామూలు ఎస్ఐ విష్ణు మరియు వన్ టౌన్ ఐడి పార్టీ స్టాఫ్ రుక్మారెడ్డి, మిగతా స్టాఫ్ 2 టౌన్ సిఐ కర్ణాకర్ అందరూ కూడా ఇది ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేయడంతో పాటు వీటిని రికవరీ చేయడానికి స్పెషల్ టీంలు ఫామ్ చేసి పట్టుకోవడం జరిగింది. వీరు ఈ ముఠా గత 2024లో కూడా టెంపుల్లలో దొంగతనాలు చేసి అరెస్ట్ కావడం జరిగింది ఆ వన్ టౌన్ పిఎస్ నుంచి. తర్వాత 2023లో కూడా కొన్ని షాపులలో దొంగతనం చేయడం జరిగింది. వీరు నిర్మల్లో ఉంటూ, నిర్మల్లో కూడా చిన్న చిన్న టెంట్లు గుడిసెలు వేసుకొని ఆ నిర్మల్లో ఉంటూ 6 నెలలకు ఒకసారి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి దొంగతనాలు చేస్తున్నట్టు మాకు ఇన్వెస్టిగేషన్లో తేలింది. వీరిని ఈరోజు మన కస్టడీలో తీసుకొని ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి ముందర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.